ఈరోజు చిగురుమామిడి మండల కేంద్రంలో మల్లం కుమారస్వామి గత కొన్ని రోజుల కిందట వచ్చేసి విద్యుత్ షాక్కు గురై ప్రమాదవశత్తు విద్యుత్ షాక్ గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి మల్లం కుమారస్వామి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా బాధాకరం. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో రోజు కూలికి పోయే క్రమంలో జరిగిన ప్రమాదం వల్ల విద్యుత్ షాక్కు గురైన కుటుంబము చిన్న భిన్నమయ్యడం జరిగింది. వీరు ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరికి సరైన చికిత్స అందకపోవడము, పౌష్టిక ఆహారము అందకపోవడము, అదేవిధంగా జీవన అవసరాలకు ఉపయోగపడే వస్తువులు కొనుక్కుందామన్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నందున ఈరోజు మేము మా వంతుగా వచ్చేసి ఒక నెల రోజులకు సరిపడే ఇంటి వస్తువులను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము ఇది మా కుటుంబానికి సాయం చేస్తున్నామని కాదు, మా బాధ్యతగా మా కర్తవ్యంగా వచ్చేసి కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది. దయచేసి చిగురుమామిడి మండలంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, చిగురుమామిడి గ్రామ యువకులు కానీ కొద్దిగా స్పందించి ఇలాంటి పేద కుటుంబానికి మనం అండగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇలాంటి వాళ్లకు మనము సహాయం చేయడము చాలా గొప్ప విషయము. మనం సంపాదించే ప్రతి రూపాయిలో ఒక 5 పైసలు కానీ 10 పైసలు కానీ ఇలాంటి పేద కుటుంబాలకు మనము సహకరించడం అనేది చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. మండలంలో ఉన్నటువంటి యువతి యువకులకు కానీ, ముఖ్యంగా చిగురుమామిడి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ యువతకు ఈ కుటుంబాన్ని కొద్దిగా ఆదుకోవాలని చెప్పేసి నా తరపున స్పెషల్గా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈయన పరిస్థితి చూసినామంటే చేతుకు మొత్తము అదైపోయింది. అదేవిధంగా పైకి చెప్పు, ఇదంతా పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పని చేయలేని పరిస్థితి, ఇతను పని చేస్తే కానీ కుటుంబం గడవలేని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఈ వ్యక్తికి మనము తోడుగా ఉండాలని చెప్పేసి మేము అందరం అనుకోవడం జరిగింది. మీరు కూడా మీకు తోచినంతగా వచ్చేసి సహాయం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఒకసారి ఈ పేద కుటుంబానికి అండగా ఉండాలని చెప్పేసి మరీ కోరుకోవడం జరుగుతుంది. పాపం కుమారు కరెంట్ షాక్ గురయ్యిండు. పాపం 2 నెలలు మస్తు రోజులే, ఏం లేదు, భూమి లేదు, జాగలేదు, సీను పిల్లలు లేరు, ఎవ్వరు లేరు. పాపం సాయం చేయండి. సీను వీళ్ళందరూ సాయం చేసిండ్రు. ఇవన్నీ తెచ్చిండ్రు. మీకు దయచేసి చూడండి. ధన్యవాదాలు.